ఎస్కే సలీం సార్ వాళ్ళిద్దరు కలిసి చేసిన మోసానికి నాకు అమౌంట్ ఇప్పింది కొద్దిగా నాకు దయచేసి, లేకపోతే బతికే పరిస్థితి లేదు సార్, నేను బతకలేదు సార్, చచ్చిపోతున్నాను. నేను ఆటోలో అవుతాను, ఎక్కడ మందా చచ్చిపోతున్న ఆటోలో ఉంటున్నావు నాకే తెలుసు సార్. వాసానికి అయితే మందు కూడా తీసుకుని రావాలి తాగడానికి నేను, కానీ రాలేదు. మీరు ఒక్క లాస్ట్ మాట మీకు చెప్పి నేను చచ్చిపోతాను సార్. నాకు అమౌంట్ కాదు సార్, 1 కాదు 2 కాదు. ఆటో డ్రైవర్ 6 లక్షలు చేతికి హ్యాండ్ క్యాష్ ఖర్చు ఇచ్చారు అంతే, 8 లక్షలు ఎదిరి. ఈ డబ్బులు నేను వెళ్ళాక అల్లుడు పోతే సంపాదించుకుంటూ నెలకు 2 లక్షలు కదా అనుకున్నాను సార్. నేను సీఏ గారు ఏం చెప్పిండు, చూసిండు మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని తీసుకొచ్చి పెట్టేసరికి అతను ఏం చెప్తున్నాడు, వాళ్ళు పిలిపిందంటే వాళ్ళు వచ్చి చెప్పి ఒక్కసారి వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్పి ఏం చెప్పారు, మా అకౌంట్లోకి వేసిండా, మాకేం సంబంధం, మా అన్నయ్య తోటకు వాళ్ళే వచ్చారు అని క్షమాన్ని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు నెల్లూరు వెళ్ళిపోయారు. నెల్లూరు పేద పండగ మంచిగా వాళ్ళు కారులో తిరుగుకుంటే నెల్లూరు వెళ్ళిపోయారు. ఈ ఇమాం అంటాడు సార్ చేసే పని ఏంటి సార్, గిరిగిరిలు ఫైనాన్స్ ఎంటీ నోట్ల మీద సంతకాలు తీసుకొని పాసిన నోట్ల మీద చెక్కులు పెట్టుకొని డబ్బులు ఇవ్వడం. మొన్న కూడా నాతో ఏరే వాడి మీద కేసు ఇచ్చింది సార్. ఏరే వాడి మీద నువ్వు రాగా చెప్పి ఎందుకు రానంటే ఒకరి మీద కేసు 2 చెక్కులు నాకు సంతకాలు పెట్టుకొని అతని మీద కేసు వేసించారు. ఇమాం ఇది అతను కోవిడ్లో అతను సంపాదించుకుంటు, ఇతను గిరిగిరిలు ఫైనాన్స్ నడుపుకుని ఇతను సంపాదించింది, మమ్మల్ని బర్బాదం చేశారు. ఈ డబ్బులు అభిదావులకు ఫోన్ చేస్తే మీ సలీమే మాకు మీరు మాకు ఫోన్ చేసి చెప్పి ఈ డబ్బులు ఎవరు తిన్నట్టు 1 కాదు 2 కాదు సార్. నా సొంత డబ్బులా ఓకే నేను తీసుకుంటా, నాకు ప్లాట్ ఉందా అమ్ముకుని తీసుకుంటా, నాకు ప్లాట్ లేదు ఇల్లు లేదు, నేను రెండుకి సార్. ఇటు అల్లుల మధ్య ఇటు ఏళ్ళ మధ్య నేను నలిగి సత్తాను సార్. ఇది నా దన్నా సార్, మీకు మీరు నాకు న్యాయం చేయండి. నా భార్య ఎవరు మాట్లాడుతున్నా భార్య ఇంతకీ ఏ ఊరు వాళ్ళది? దాన్ని కూడా కాలేదు సార్, నాకు దాని కూడా కానీ అతను కూడా దాని కూడా కాలేదు, మా అన్నది కూడా. మీ అన్నయ్య పేరు, నిందితుడి పేరు, సార్ డబ్బులు తీసుకున్న నిందితుడి పేరు సలీం సార్. అతని కొడుకు సలీం, సొంత కొడుకు. అతనే ఏమని చెప్పింది, అతను పోలాన్ని ఉన్నాడు కాబట్టి మీరు నమ్మలేదు సార్. మేము పోలాన్ని ఉంటాడు కాబట్టి అన్నీ తెలుసుకుంటే అనుకున్నాం అట్లా. సలీం అనేటోడు మనకి పోలాండ్ పంపిస్తా 3 లక్షలు అయింది అని చెప్పిండు. దాని నేను 3 లక్షలు ఇచ్చి మా మామిడి ఇచ్చిందండి, ఆయన పెట్టింది డబ్బులు, ఆయన వడ్డీ దగ్గర ఇచ్చి ఆయన పెట్టింది. ఇప్పుడు వడ్డీతో కలిపి 10 లక్షలు అయింది, 10 లక్షలు అయింది ఇప్పుడు వడ్డీతో కలిపి. ఇప్పుడు ఆయన ఇండియా వచ్చింది, నువ్వు ఎటు పంపలేదు కదా మా డబ్బులు, మాకు ఆయన డబ్బులు మీకు పంపకపోతే మీ డబ్బులు మీకు ఇస్తా అని చెప్పి, నువ్వు ఎటు పంపలేదు కదా మరి మన ఇంటికి ఇప్పించి ఆయన వచ్చి ఇండియా మా ఇంటికి ఇప్పించి అడిగినావు మరి డబ్బులు మరి ఎటు పంపలేక మరి మా డబ్బులు మాకు ఇవ్వాలని అడిగితే నాకు డబ్బులు నాకు అడిగి మీరు ఏం చేసుకోండి కేసు పెడితే పెట్టుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి మళ్ళీ పోయింది. పోతే ఆ పిటిషన్ లేదంటున్నారు పోలీసు వాళ్ళు కూడా. ఇచ్చిన పిటిషన్ పోయింది, ఇంకో మళ్ళీ ఏమంటే మళ్ళీ ఇచ్చాం రాత్రి. ఎఫ్ఐఆర్ అయిందా? ఆన్లైన్ అయిపోయింది, అదే అది కాకని ఇక్కడికి వచ్చిన పిటిషన్ పోయిందని వాడు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు లెక్క పట్టించుకోలేదు. మళ్ళీ కోవిడ్ పోతే మళ్ళీ లోనకపోతే బయటికి పోతారన్నారు. మళ్ళీ కోవిడ్ పోతే మళ్ళీ మా తరపులేదు, మళ్ళీ కోవిడ్ పోతే మా తరపులేదు. ఆయన వెళ్ళిపోతాడు, వచ్చిన 5 నెలలు వెళ్ళిపోతారు. ఆయన పోతే మళ్ళీ మేము చేసి